హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే ఒక స్వీట్ ఐటెం అయితే చూపిస్తానండి. మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు తక్కువ క్వాంటిటీతో సింపుల్గా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు మైదా తీసుకోవాలి. మీరు మైదా వద్దు అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దాంట్లోకి 1/2 టీ స్పూన్ కంటే ఇంకొంచెం తక్కువగానే సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి చప్పగా ఉండకుండా వేసుకోవాలండి, ఎక్కువ అవ్వకూడదు సాల్ట్. అలానే దాంట్లోనే చిటికెడు వంట సోడా అయితే వేసుకుంటున్నాను, చాలా కొంచెం వేసుకోండి. బాగా వేడి చేసి నెయ్యి కానీ నూనె కానీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యి పిండి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలండి. పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. 5 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇలాగా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం ఈ నూనె వేయటం వల్ల పైన హార్డ్గా అయిపోకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పిండి. ఆయిల్ ఇలా అప్లై చేసుకుని దానిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే కొంచెం పిండి సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుని ఇక్కడే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఈక్వల్గా చిన్న చిన్న బాల్స్లా అయితే చేసుకోవాలి. మనకి పెద్ద సైజు కావాలనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన సైజు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకటి తీసుకుని ఫస్ట్ దానిపైన కొంచెం మైదాతో డస్ట్ చేసుకోండి. తర్వాత చపాతీ కర్రతోటి రౌండ్గా రోల్ చేసుకుంటూ కొంచెం పొడవు చపాతీలా చేసుకోవాలన్నమాట. అంటే ఓవల్ షేప్ లాగా రావాలి. అప్పుడు మనకి ఈ పనస్తోనలు చేయడానికి ఈజీ అవుతుందండి. కొంచెం పొడవుగా వస్తే మనకి దాని సైజు కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్లో అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను పలచగానే చేసుకుంటున్నానండి. మరీ మందంగా చేసుకున్నా మనకు నూనెలో వేగినప్పుడు మెత్తగా ఉంటాయి, కరకలాడుతూ ఉండవు. ఇప్పుడు ఒక చాకు తీసుకోండి, దాంతో లైన్స్ లాగా గీసుకోవాలి. మనకి ఇవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గీసుకోకుండా మిడిల్లో మాత్రమే గీసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ చివరి వరకు కట్ అయిపోతే మనకి సరిగ్గా ఫోల్డ్ చేయడానికి రావు ఇవి. చూడండి, కరెక్ట్గా ఇలా అన్ని బాగా రావాలి. ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా రోల్ చేయాలి. ఎక్కువ రోల్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ అంచులు మాత్రం గట్టిగా స్టిక్ చేసుకోవాలి, లేకపోతే నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ముందు వెనక కూడా గట్టిగా ప్రెస్ చేసి నొక్కోవాలి. మనకి ఇలా ఎక్కువగా వచ్చింది అనిపిస్తే కనుక ఈ చివర్లో కొంచెం తీసేసుకుని ఇలా మంచిగా నొక్కుకోవాలి. చివర్లా మరీ ఎక్కువ లావుగా మందంగా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అవి వేగకుండా మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని కొంచెం తీసేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి ఈ పనస్తోన అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా కట్ చేసినప్పుడు పిండి నుడతల్లా వస్తే గనక ఇలా చేయి పెట్టుకుంటూ చక్కగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇదే ప్రాసెస్లో అన్నీ చేసేసుకోవాలి. ఎక్కువ చేసుకునేటప్పుడు ఏమవుద్దంటే ఆరిపోయి గట్టిగా అయిపోతాయి అనమాట. అందుకని నేను సగం చేసుకుని మిగిలినవి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోకూడదండి. మనకి హీట్ తక్కువగా ఉన్నప్పుడే మనం చేసుకున్న ఈ పనస్తోలను అయితే అందులో వేసేసుకోవాలి. మనకి హీట్ ఎక్కువగా ఉందంటే మనం వేయగానే వేగిపోయి సరిగ్గా పొంగకుండా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా వేగవు. మంట సిమ్లోనే పెట్టుకుని ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నప్పుడే వేసి వేయించుకోవాలి. కొంచెం సేపటికి వాటంతటా అవే పైకి తేలుతాయండి, సైజు కూడా పెద్దగా అవుతాయి. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అయితే వేయించుకోవాలి. మనం ఎంతసేపు బాగా వేయించుకుంటే అంత కరకరలాడుతూ బాగా వస్తాయి. ఒకవైపు వేగిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పి అటు సైడ్ కూడా వేయించుకోండి. మరొక సైడ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అటు ఇటు మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఇదే ప్రాసెస్లో అన్నీ వేయించుకోవాలి. చూడండి, మనం చేసుకున్నవి ఇంత ఉంటే వేగిన తర్వాత ఇంత అయితే అయ్యాయి. ఇలా పెద్ద సైజ్ అయితే అవుతాయి. మనం ఇందాక వేయించినప్పుడు నూనె బాగా హీట్ గా ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఈ పనస్తోలను అయితే వేసుకోండి, ఎందుకంటే బాగా హీట్ గా ఉంటాయి కదా, వేయగానే మాడిపోయినట్టుగా కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం వేగదు.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే బాండీ కానీ గిన్నె కానీ తీసుకోండి. దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ క్వాంటిటీ అయితే షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మైదా తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు పంచదార అయితే తీసుకున్నాను. అలానే 1 పావు కప్పు వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి. కలుపుకుంటూ పంచదారను కరిగించుకోండి. పంచదార కరిగిన తర్వాత పాకం అయితే రానివ్వాలండి. దీనికి మనకి కొంచెం ముద్ర తీగ పాకం అయితే రావాలి. ఫస్ట్ కొంచెం వేలతో తీసి చూడండి, కొంచెం లైట్గా ఉంది, సరిగ్గా తీగ రావట్లేదు అంటే మనకి ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకొంచెం సేపు స్టవ్ మీదే పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా చూడండి, ఇక్కడ మనకి తీగపాకం అయితే వస్తుంది. ఇలా తీగపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాలకుల పొడి వేసేసుకోండి. యాలకుల పొడి బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పనస్తలని, వాటిని రెండేసిగా వేసుకుంటూ దానిపైన లేయర్ లాగా కోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద బాండి తీసుకోవడం వల్ల మీకు పాకం సరిగ్గా కనిపించట్లేదు, కానీ మనం తీసుకున్న కొలతకి నాకు అన్నిటికీ కరెక్ట్గా అయితే సరిపోయాయి. ఒకవేళ మీకు ఇలా కష్టం అవుతుంది అనుకుంటే కనుక ఇంకొంచెం పంచదార ఎక్కువ వేసుకుని ఎక్కువ పాకం పెట్టుకోండి, కానీ పాకం లాస్ట్లో మిగిలిపోతుంది. ఇలాగే సేమ్ చేసుకోవాలి. నేను ఇలాగా సగం చేసుకున్న టయానికి నాకు ఇక్కడైతే కొంచెం పంచదార గట్టిగా అయితే అయిపోయింది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి. తర్వాత పంచదారని బాగా కరగనివ్వండి. కరిగిన తర్వాత ఇందాక ఎలాగైతే మనం తీగపాకం వచ్చేలా ఉంచుకున్నామో అలా వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిగిలినవి కూడా అలా వేసేసుకోవడమే. అంతే. ఇలాగే మనం ఎన్నైతే చేసుకుంటాం అన్నింటినీ 2 కింద వేసేసుకోవాలండి. నాకైతే నేను తీసుకున్న పిండికి ఒక 10 వరకు వచ్చాయి. వాటికి మనం తీసుకున్న పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. మనకు వేడి మీద ఉన్నప్పుడు పంచదార లేయర్ కనిపించదు, చల్లారిన తర్వాత ఇలా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి ఇలా చల్లారిన తర్వాత వైట్గా షుగర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. పిండి నానడమే పని, మనం ఇవి చేసుకోవడం మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం సిమ్లోనే పెట్టి వేయించుకున్నాం కదా, అందుకనే మంచిగా క్రిస్పీగా వేగాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.